కొడుకు కాలేజీ నిమిత్తం పట్టణానికి వెళ్తున్నాడు. ఆ తండ్రి కుమారునికి బైబిల్ ఇచ్చి, నాయనా పట్నం వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ప్రతిరోజు ఈ బైబిల్ చదవాలి, అర్థమైందా? అలాగే డాడీ, ప్రతిరోజు చదువుతాను. కాలేజీకి వెళ్ళిపోయాడు, హాస్టల్లో చేరిపోయాడు. నెల అయిపోయింది, 1000 రూపాయలు కావాలి. తండ్రికి ఉత్తరం రాశాడు, నాన్న 1000 రూపాయలు కావాలి, పంపించు. తండ్రి జవాబిచ్చాడు, కీర్తనలు 1 చదువు. కుమారునికి కోపం వచ్చింది, డబ్బులు కావాలంటే బైబిల్ చదవమంటాడు ఏంటి మా నాన్న. 2వ నెల రానే వచ్చింది, నాన్న నాకు 3000 రూపాయలు కావాలి. ఉత్తరం రాశాడు, తండ్రి జవాబిచ్చాడు, అయితే కీర్తనలు 23 చదువు. డబ్బులు కావాలని చెప్పంటే బైబిల్ చదవమంటాడు ఏంటి మనిషి. మరలా 3వ నెల రానే వచ్చింది, నాన్న 5000 రూపాయలు కావాలి. ఆ తండ్రి ఉత్తరం రాశాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువు. కుమారునికి కోపం వచ్చింది, బైబిల్ని బ్యాగ్లో పడేశాడు, ఇంటికి బయలుదేరి వచ్చేసాడు. నాన్న నీకేమైనా పిచ్చా? చదివించడం చేత కాకపోతే, పోషించడం చేత కాకపోతే చేత కదని చెప్పు, అంతేగాని కష్టంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బులు కావాలని చెప్పి నేను ఉత్తరం రాస్తే బైబిల్ చదవమంటావేమిటి? బైబిల్ నాకున్న అవసరాలు తీరుస్తుందా? బైబిల్ నాకున్న ఆర్థిక ఇబ్బందులు తీరుస్తుందా? బైబిల్ చదవమంటావేమిటి? గట్టిగా అరుస్తున్నాడు. ఆ తండ్రి అన్నాడు, నాయనా నువ్వు 1000 రూపాయలు కావాలని చెప్పి ఉత్తరం రాశావు. అవును, అంతేకాదు నువ్వు తిరిగి ఉత్తరం రాశావుగా. ఏం రాశాను? ఏదో మొదటి కీర్తన చదవమన్నావుగా, మరి చదివావా? చదివా. మరి ఏమైంది అంటావేమిటి? కీర్తనలు చదివితే డబ్బులు వస్తాయా? రెండోసారి 2000 రూపాయలు కావాలని చెప్పి ఉత్తరం రాశా. మరి నేనేం చెప్పాను? 23వ కీర్తన చదవమన్నావు. చదివావా? చదివాను నాన్న. మరి ఏమైందిరా? ఏమైంది అంటావేమిటి? నాకున్న అవసరాలు తీరిపోతాయా? బైబుల్ చదివితే నాకున్న అక్కర్లు తీరిపోతాయా? ఏమిటి నీకు మత పిచ్చి, మతం పిచ్చి? కుమారుడు నిజం చెప్పు, బైబుల్ చదివావా? చదివా అని చెప్తున్నారుగా. ఒకసారి నీ బైబుల్ తెరుస్తావా? తెరుస్తా. అయితే కీర్తనలు 1వ కీర్తన చదువు. గబగబా కోపంతో బైబుల్ తెరిచాడు. 1వ కీర్తన తెరిస్తే నోట్లోంచి మాట రావట్లా. ఎందుకో తెలుసా? 1వ కీర్తన తెరిచిన వెంటనే అక్కడ 1000 రూపాయల నోటు ఉంది. ఆ తర్వాత నీకు 3000 రూపాయలు కావాలనో లేక 2000 రూపాయలు కావాలనో 23వ కీర్తన చదవమన్నాం. మరి చదివావా? గబగబా 23వ కీర్తన తెరిచాడు. అక్కడ 3000 రూపాయల నోట్లు ఉన్నాయి. తండ్రి చెప్పక మునిపే గబగబా మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరిచాడు. అక్కడ 5000 రూపాయల నోట్లు ఉన్నాయి. సిగ్గుతో కుమారుడు తల వంచుకున్నాడు. ఆ తండ్రి, నిన్ను ఎంతో ప్రేమించానురా, నువ్వు ఈ లోకంలో ఏ అవసరం, ఏ కొదువు వచ్చినా మనుషుల ఎదుట చేచాచి దేహి అని అడుక్కోకూడదని నీకు కావలసిన సకల సమృద్ధిని బైబిల్లో దాచిపెట్టి ఈ బైబిల్ నీకు ఇచ్చానురా. ఈ బైబిల్ను ప్రేమించినట్లయితే, ఈ బైబిల్ను ధ్యానించినట్లయితే నీకు ఈ సమస్యలు, నీకు ఈ ఆర్థిక ఇబ్బందులు, నీకు ఈ అవమానాలు వచ్చేవి కాదురా. కుమారుణ్ణి ప్రేమించిన తండ్రే బైబిల్లో తనకు కావలసినటువంటి డబ్బును దాచిపెడితే, సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఈ బైబిల్లోనే సమస్త ఐశ్వర్యాన్ని దేవుడు మనకు దాచిపెట్టాడు. మనిషికి ఏం కావాలి? బ్రతకాలంటే జ్ఞానం కావాలి. బైబిల్లోనే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మనిషికి లోకంలో కావలసింది ఏమిటి? సమాధానాన్ని దేవుడు ఈ బైబిల్లో దాచిపెట్టాడు. మనిషికి లోకంలో కావలసింది ఏమిటి? సంతోషం, ప్రేమ, ఆత్మీయత, అనురాగం, మంచితనం, విశ్వాసం, వాటన్నిటిని దేవుడు బైబిల్లో దాచిపెట్టాడు. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు బైబిల్లోనే దాచిపెట్టాడు. నీకేం కావాలో, నీకు ఆలోచన కావాలా? బైబిల్లో దేవుడు దాచిపెట్టాడు. నీకు ధైర్యం కావాలా? శత్రువుని ఎదుర్కోగలగాల, దేవుని చిత్తం తెలుసుకోగలగాల, పరిశుద్ధంగా జీవించగలగాల, నీకేం కావాలో తన బైబిల్లో దేవుడు దాచిపెట్టాడు.